బ్రో నీకు ఇదిగో సి సజ్జనార్ గారు కూడా సి నువ్వు ఎవరి దగ్గరైనా తప్పించుకో. నువ్వు చేసిన ప్రతి డేటు టైము అన్నిటితో సహా, ఈవెంట్ స్పాట్లతో సహా, స్టోరీ టైములతో సహా, గూగుల్ టైములతో సహా స్క్రీన్ రికార్డులు చేసి పంపించిన వాళ్ళు 8 మంది ఉన్నారు. నువ్వు ఇలా యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఇలా పంపించేస్తారు బ్రో. ఏమనుకుంటున్నావు అతను? నువ్వు ఎవరిని మోసం చేద్దామని? అలా అని కాదు, నేను నీకు హానెస్ట్గానే చెప్తున్నాను బ్రో. నేను లాస్ట్ టైము అయ్యో ఒప్పేసుకొని నువ్వు అడగగానే నేను చెప్పేశాను, భయ్యా వెళ్ళి బయటికి వెళ్ళి ఆ టీవీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను అదే అసలు అది చూస్తే నువ్వు ఏం మైండ్ సెట్తో చెప్పావు. పోలీసులు చూస్తే తీసుకెళ్ళి నిన్ను బొక్కలు వేసేస్తారు. అంటే ఆడు చేస్తున్నాడు ఈడు చేస్తున్నాడు అదేంటి బ్రో కత్తి. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? కానీ నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు. తర్వాత నీకు మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం కాకపోతే అప్పుడు నన్ను అడుగు. నువ్వు చేసినవి ఎన్నో అసలు వదిలేలే. ఎందుకు నా నోటితో నాకు మచ్చలు ఉన్నా నా నోటి మీద ఏమన్నా అవుతాయి. తదస్థ దేవతలు ఉంటాను, నేనేమన్నాను. బయ్యాసన్ని యాదవ్కి ఇలాగే చెప్పాను, అరే వద్దురా అన్న. ఆ డ్యామేజ్ కానీ నీది ఎక్కువ ఉంటుంది కదా బ్రో. చెప్పు, నీ ఇష్టం. నేను చెప్పాను, నువ్వు చెప్పింది నేను ఇప్పటికే నవ్వుతాను, అందరికీ చెప్తాను. నువ్వు చెప్పిన జోక్ని నేను ప్రతి యూట్యూబర్ దగ్గర చెప్తాను. నిన్న TV9 దానికి ఆ TV5 అమ్మాయికి అదే చెప్పాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను కత్తితో పొడుస్తాను, నేను పొడిస్తే తుప్పు పట్టిన కత్తితో